వర్షాకాలంలో ఆకాశం నుంచి వర్షం కాకుండా డైమండ్స్ కురిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కదా. అట్లాంటి ప్లేస్ నిజంగానే ఉంది. అది మన ఎర్త్ అయితే కాదు, నెప్ట్యూన్ అండ్ యురేనస్ ప్లానెట్స్ మీద డైమండ్ రైన్ కురుస్తుంది. ఎందుకంటే అక్కడున్న ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అండ్ హై ప్రెజర్ వల్ల కార్బన్ ఆటమ్స్ డైమండ్స్గా కన్వర్ట్ అయ్యి డైమండ్ రైన్గా కురుస్తుంది. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో పాటు ఆర్ఆర్బీ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో చాలా రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ లైక్ న్యూలీ బోర్న్ బేబీలో ఎన్ని బోన్స్ ఉంటాయి, లార్జెస్ట్ ఆర్గాన్ ఏంటి, అలానే గరీబీ హఠావో స్లోగన్ ఎవరిచ్చారు, యునెస్కో ఆర్గనైజేషన్కి నోబెల్ ప్రైజ్ వచ్చిందా రాలేదా, ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి చాలా రిపీటెడ్గా వస్తున్నాయి. ఇవి నేను ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడాలి. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ప్లానెట్ ఈస్ నోన్ ఫర్ ఎక్స్పీరియన్సింగ్ డైమండ్ రైన్ డ్యూ టు ఎక్స్ట్రీమ్ ప్రెజర్ అండ్ టెంపరేచర్? ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసాం. అవర్ ఆన్సర్ ఈస్ నెప్ట్యూన్. ఇన్ కేస్ ఇక్కడ యురేనస్ ఇస్తే యురేనస్ కూడా రైటే. ఓకేనా? సో మనం డైరెక్ట్గా క్వశ్చన్ టు ఆన్సరే కాకుండా మిగతా ఆప్షన్స్ గురించి కూడా నేర్చుకుంటే ఎగ్జామ్స్లో మనకు చాలా యూజ్ అవుతుంది. జూపిటర్, మనకున్న 8 ప్లానెట్స్లో జూపిటర్ని కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ అంటాము. అలానే బిగ్గెస్ట్ ప్లానెట్ కింద కన్సిడర్ చేస్తాం. విచ్ ప్లానెట్ కన్సిస్ట్ ఆఫ్ రెడ్ హాట్, రెడ్ స్పాట్ అని ఇస్తారు. రెడ్ హాట్ స్పాట్ అనేది ఎక్కడుంది అని అడుగుతారు, ఏ ప్లానెట్లో ఉంది అనేది. సో మీరు జూపిటర్ అని ఆప్ట్ చేయాలి. ఓకేనా? రెడ్ హాట్ స్పాట్ వేరు, రెడ్ ప్లానెట్ వేరు. రెడ్ ప్లానెట్ అని దేని అంటాము? మార్స్. వెరీ ఇంపార్టెంట్. మార్స్ ఈస్ కాల్డ్ యాజ్ రెడ్ ప్లానెట్. ఓకే, నెక్స్ట్ సాటర్న్, శని గ్రహము చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది బికాస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ కలర్ఫుల్ రింగ్స్. ఓకేనా? సో మనం సాటర్న్ని రింగ్డ్ ప్లానెట్ అంటాము, అలానే బ్యూటిఫుల్ ప్లానెట్ అని కూడా అంటాము. సో ఈ నిక్ నేమ్స్ అనేవి నేర్చుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్స్లో వీటి మీద క్వశ్చన్స్ పడుతున్నాయి. నెక్స్ట్ వీనస్, చాలా నిక్ నేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎర్త్ యొక్క ట్విన్ అంటాము. ఓకే, విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎర్త్ ట్విన్ అంటాము? ఆన్సర్ ఈస్ వీనస్. దాంతోపాటు ఎల్లో ప్లానెట్ అంటాము, అలానే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ స్టార్ అంటాం. ఓకేనా? సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. వీటితో పాటు మీరు ఇంకా బ్రైటెస్ట్ ప్లానెట్ అన్నా కూడా వీనస్నే ఆప్ట్ చేయాలి. ఓకేనా? బ్రైటెస్ట్ ప్లానెట్ అంటే యూ హ్యావ్ టు ఆప్ట్ వీనస్, బ్రైటెస్ట్ స్టార్ అంటే యూ హ్యావ్ టు ఆప్ట్ సిరియస్. ఇలా ఎంటైర్ నాలెడ్జ్ అనేది మీరు నేర్చుకోవాలి. ఓకేనా? ఇందులో నుంచి క్వశ్చన్స్ ఎలా అయినా అడగచ్చు ప్లానెట్స్ మీద. సో సోలార్ సిస్టమ్ మొత్తం మీరు పర్ఫెక్ట్ అవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. విచ్ సిటీ ఆఫ్ ఇండియా స్టాండ్స్ ఆన్ రివర్ హూగ్లీ? హూగ్లీ నది ఒడ్డున ఉన్న సిటీ ఏంటి అని అడుగుతున్నారు. చూడండి ఆప్షన్స్: కోల్కతా, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, అయోధ్య. అవర్ ఆన్సర్ ఈస్ కోల్కతా. చూడండి, కోల్కతా అనేది హూగ్లీ నది ఒడ్డున ఉందన్నమాట. ఓకేనా? సో న్యూఢిల్లీ అనేది కూడా చూడండి, న్యూఢిల్లీ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ యమునా. యమునా నది మీద ఉన్నది న్యూఢిల్లీ. నెక్స్ట్ అహ్మదాబాద్, అహ్మదాబాద్ నది ఏ నది ఒడ్డున ఉందన్నమాట? చూడండి, సబర్మతి. సబర్మతి నది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? విచ్ ఈజ్ ఎ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. నెక్స్ట్ వన్ అయోధ్య. అయోధ్య సిటీ అనేది సరయూ రివర్ మీద ఉంది. ఓకేనా? సో మనం అబ్జర్వ్ చేస్తే హూగ్లీ నది ఒడ్డునేమో కోల్కతా ఉంది, యమునా నది ఒడ్డున న్యూఢిల్లీ ఉంది, సబర్మతి నది ఒడ్డున అహ్మదాబాద్ ఉంది, సరయూ నది ఒడ్డున అయోధ్య ఉంది. ఓకేనా? ఈ సిటీస్ కరస్పాండింగ్ రివర్స్ మీరు నేర్చుకోవాలి. ఇందులో నుంచే కాదు, ఎక్కడి నుంచైనా క్వశ్చన్ అడగచ్చు. ఈ కాన్సెప్ట్ మీద మీరు పర్ఫెక్ట్ అవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఉన్న రివర్స్ అన్నింటిలో సబర్మతి ఈజ్ ఏ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఓకేనా? మిగతా ఈస్ట్ ఫ్లోయింగ్ మెర్జెస్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. వేరే సబర్మతి అనేది మీరు అబ్జర్వ్ చేస్తే అరేబియన్ సీలో మెర్జ్ అవుతుంది. ఓకేనా? సో మనకున్న వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్ని మీరు నేర్చుకుంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడిగినా సరే రివర్స్ మీద ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. హూ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ప్యారెట్ ఆఫ్ ఇండియా? ఇండియన్ ప్యారెట్ ఆర్ ప్యారెట్ ఆఫ్ ఇండియా అని ఇస్తారు. సో ఇది మీరు తెలుసుకోవాలి. చూడండి ఆప్షన్స్: కాళిదాస, తులసిదాస్, అమీర్ ఖుస్రో, సరోజినీ నాయుడు. సో ఇక్కడ చూడండి, ప్యారెట్ ఆఫ్ ఇండియా అనగానే మీరు ఆ టైటిల్ అనేది అమీర్ ఖుస్రోకి ఇచ్చారు, అది గుర్తుపెట్టుకోండి. అమీర్ ఖుస్రో ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సూఫీ పోయిట్ అనమాట. ఓకే, సో మిగతా ఆప్షన్స్ కూడా నేర్చుకోండి. కాళిదాస ఇంపార్టెన్స్ కూడా మీరు నేర్చుకోవాలి. చాలా పాపులర్ నవల్స్ రాశారు. బెస్ట్ రైటింగ్స్ అనేవి మీరు నేర్చుకోవాలి. లైక్ రఘువంశం, కుమార సంభవం, మేఘదూతం, అభిజ్ఞాన శాకుంతలం. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. కాళిదాస రైటింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కాళిదాసకి నిక్ నేమ్ ఒకటి ఉంది, షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని ఇస్తారు. సో కాళిదాస అనగానే షేక్స్పియర్ ఆఫ్ ఇండియా ఈ వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఈ టైటిల్ అనేది. ఓకేనా? సో ఇందులో నుంచి బిట్ పడే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ తులసిదాస్. ఇతని యొక్క బెస్ట్ రైటింగ్ రామచరితమానస్. తెలుసు కదా, రామచరితమానస్ ఈస్ రిటన్ బై తులసిదాస్. నెక్స్ట్ సరోజినీ నాయుడుని మనం ఏమంటాం? టైటిల్ నైటింగేల్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోవాలి, నైటింగేల్ ఆఫ్ ఇండియా. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఇస్తారు. లేదంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి భారత్ కోకిల అని ఇచ్చినా కూడా యూ హ్యావ్ టు ఆప్ సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు బెస్ట్ బుక్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఏంటి గుర్తున్నాయా? ద గోల్డెన్ థ్రెషోల్డ్, ద బర్డ్ ఆఫ్ టైమ్, బ్రోకెన్ వింగ్స్. ఈ 3 బుక్స్ అనేవి మీరు సరోజినీ నాయుడు నుంచి వచ్చినాయి. చాలా బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. వాట్ ఈస్ ద ప్రాసెస్ కాల్డ్ వెన్ ఎ సాలిడ్
చేంజెస్ డైరెక్ట్లీ ఇంటూ ఎ గ్యాస్ వితౌట్ బికమింగ్ ఏ లిక్విడ్. సో మనకి ఆల్రెడీ తెలుసు కదా, సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాస్గా చేంజ్ అయితే ఆ ప్రాసెస్ని ఏమంటారు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కర్పూరం, క్యాంఫర్ అంటాం కదా, దాన్ని మనం హీట్ చేస్తే ఏమవుతుంది? కర్పూరం లిక్విడ్గా మారిద్దా, డైరెక్ట్గా గ్యాస్ అయిద్దా? గ్యాస్గా మారిపోద్ది. ఆ ప్రాసెస్ని ఏమంటాము? చూడండి, మీరు చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో ఇస్తారు. సబ్లిమేషన్ ఈజ్ అవర్ ఆన్సర్. దాని రివర్స్ ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ నుంచి సాలిడ్గా చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏమని తీసుకోవాలంటే చూడండి, ఆప్షన్ డి, డిపాజిషన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? దీన్నే మనం డీసబ్లిమేషన్ అని కూడా అనొచ్చు. సబ్లిమేషన్కి రివర్స్ ప్రాసెసే డీసబ్లిమేషన్. ఓకేనా? గ్యాస్ టు సాలిడ్. మిగతా ఆప్షన్స్ కూడా చూడండి. వాపరైజేషన్ మీన్స్ సబ్స్టాన్స్ చేంజెస్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్, దాన్నే మనం వాపరైజేషన్ అంటాం. దాని యొక్క రివర్స్ ప్రాసెస్ని గ్యాస్ టు లిక్విడ్నే మనం ఏమంటాం? కండెన్సేషన్. ఓకేనా? సో ఈ 4 ఆప్షన్స్ గురించి మీరు నేర్చుకోవాలి, క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మోటివ్స్ డజంట్ అపియర్ ఆన్ హరప్పన్ సీల్స్? హరప్పన్ సీల్స్ మీద కనపడని ఇమేజ్ ఏంటి? ఏ ముద్ర కనపడదు? చూడండి, హరప్పన్ సీల్స్ మీద ఏ యానిమల్ ఇమేజ్ అనేది డిపిక్ట్ అవ్వదు అంటున్నారు. హంప్డ్ బుల్, ఎలిఫెంట్, లైన్, క్రోకోడైల్. అవర్ ఆన్సర్ ఈస్ లైన్. హరప్పన్ సివిలైజేషన్ అనగానే మనం కొన్ని యానిమల్ నేమ్స్ అనేవి ఇంక్లూడ్ చేయకూడదు. అవి ఏంటి అంటే హార్స్ ముద్ర అనేది అందులో కనపడదు. ఓకేనా? నెక్స్ట్ క్యామెల్, లైన్, కౌ. ఈ 4 యానిమల్ నేమ్స్ అనేవి హరప్పన్ సివిలైజేషన్లో ఎక్కడా కనపడవు. సో మీరు అది గుర్తుపెట్టుకుంటే మిగతా ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. ఇవి 4 కనపడమని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? HCL కంపెనీ ఐడియా ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రాగా మీరు సి కూడా గుర్తుపెట్టుకోవాలి. HCL సి అని గుర్తుపెట్టుకుంటే హార్స్, క్యామెల్, లైన్ అండ్ కౌ, ఈ 4 యానిమల్ నేమ్స్ హరప్పన్ సివిలైజేషన్లో కనపడవు. వాళ్ళు జనరల్గా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసింది ఏంటి అంటే బుల్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సూర్యకిరణ్ ఈజ్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి చాలా పేపర్స్లో, నేను అబ్జర్వ్ చేశాను. మీరు ఇవన్నీ చదువుకోవాలి. ఓకేనా? సూర్యకిరణ్ అనేది ఏ కంట్రీకి మధ్య ఉంది ఒప్పందం ఇండియాతో పాటు? ఆప్షన్స్ చూడండి, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్. అవర్ ఆన్సర్ ఈస్ నేపాల్. సూర్యకిరణ్ అనేది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ బోత్ ఇండియా అండ్ నేపాల్. మిగతా ఆప్షన్స్ కూడా చూడండి. ఇండియాకి థాయిలాండ్కి మధ్య ఉన్నదాన్ని మనం మైత్రి అంటాం. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నేమ్ మైత్రి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య అయితే సంప్రీతి అని గుర్తుపెట్టుకోండి. సంప్రీతి ఈజ్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా. నెక్స్ట్, శ్రీలంక అండ్ ఇండియాకి మధ్య మనం ఏం తీసుకోవాలంటే మిత్రశక్తి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇవి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తాను చూడండి. థాయిలాండ్ అనగానే HAI గుర్తుపెట్టుకోండి. అలా మనకి MAI అని వస్తుంది, మాయ్, మాయ్. ఓకేనా? సో థాయిలాండ్కి ఇండియాకి మధ్య ఉన్న జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని మనం మైత్రి అంటాం. నెక్స్ట్, శ్రీలంక 2 పార్ట్స్ ఉన్నాయి కదా, సో శక్తి చూడండి, మిత్రశక్తి 2 పార్ట్స్ ఉన్నాయి, అలా గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్ అనగానే మనకి సంప్రీతి ఐడియా రావాలి. ఓకేనా? SAM సన్ వస్తుంది, బట్ మీరు SAM శామ్ని గుర్తుపెట్టుకోండి, సంప్రీతి ఐడియా వస్తుంది కదా. సో అదే మనకి నేపాల్ అనుకోండి, సూర్యకిరణ్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సూర్యకిరణ్ ఎంతో ఎండ్ అయింది, కాబట్టి ఇండియాకి నేపాల్కి మధ్య ఉన్న జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నేమే సూర్యకిరణ్. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్? ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అంటున్నారు. ఆర్టికల్స్ మీద క్వశ్చన్ ఎవ్రీ ఎగ్జామ్లో పడింది, అది RRB అవ్వచ్చు, SSC అవ్వచ్చు. కాబట్టి మీరు ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జామ్లో చూసుకొని వెళ్ళాలి. ఓకేనా? చూడండి, ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 51A గుర్తుపెట్టుకోండి. మిగతా ఆర్టికల్స్ గురించి కూడా మనం నేర్చుకుందాం. ఆర్టికల్ 14 రిప్రజెంట్స్ రైట్ టు ఈక్వాలిటీ. అనే ఆర్టికల్ ఎవ్రీ ఎగ్జామ్లో వస్తుంది, ఇది కొంచెం ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. రైట్ టు ఈక్వాలిటీ అనగానే మనకి ఆర్టికల్ 14 ఐడియా రావాలి. ఆర్టికల్ 32 is also important, right to constitutional remedies. So మనకి మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు? BR అంబేద్కర్. He called article 32 as heart and soul of Indian constitution. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి ఆర్టికల్ 32 అనేది హార్ట్ అండ్ సోల్ లాంటిది అనేది ఇచ్చారనమాట. కాబట్టి ఆర్టికల్ 32 మీరు స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఆర్టికల్ 360 is considered as financial emergency of India. ఈస్ ఆర్టికల్ 360. ఓకేనా? మీరు ఇంకొకటి వీటితో పాటు ఆర్టికల్ 21A కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 21A రిప్రజెంట్స్ రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ బిట్వీన్ 6 to 14. ఏజ్ ఏదైతే 6 to 14 ఉందో వాళ్ళందరికీ రైట్ టు ఎడ్యుకేషన్ మ్యాండేటరీ అని చెప్పింది ఆర్టికల్ 21A. ఓకేనా? ఈ ఆర్టికల్స్తో పాటు ఆర్టికల్ 17, 19 ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద 3 gems ఆఫ్ జైనిజంకి సంబంధించి 3 మెయిన్ జ్యువెల్స్ ఉన్నాయన్నమాట, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ అందులో ఒకటి ఏంటి అని అడుగుతున్నారు. సో చూడండి, బ్రహ్మచార్య, సమ్యక్ దర్శన, సన్రీత, అష్టేయ. సో ఈ 4 మీనింగ్స్ మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ అయితే కనుక వన్ ఆఫ్ ద 3 gems అంటున్నారు కాబట్టి మనం ఆ 3 gems నేర్చుకుందాం. వన్ అమాంగ్ దమ్ ఈస్ సమ్యక్ దర్శన. మిగతా వాటి కూడా మనం నేర్చుకుందాం. సమ్యక్ జ్ఞాన అండ్ సమ్యక్ చరిత్ర. ఈ 3 gems మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 gems అనేవి జైనిజం రిలేటెడ్ అనమాట. వీటి మీనింగ్స్ ఏంటి? సమ్యక్ దర్శన మీన్స్ రైట్ ఫెయిత్.
Samyak Gnana means right knowledge. Samyak Charitra represents right conduct. These three germs leads to liberation means moksha. So మిగతావి చూడండి, బ్రహ్మచారి అంటే తెలుసు కదా, మ్యారేజ్ చేసుకోకుండా అలా ఉండిపోవడం. Sanrita means joy or gladness and STIR represents non stealing. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. Which gas is used for artificial ripening of fruits? ఫ్రూట్స్ అనేవి జనరల్గా చెట్టుకు పండకుండా తీసుకెళ్లి గోడౌన్లో వేసేసి ఒక గ్యాస్ అనేది అందులో వేసేస్తే ఆర్టిఫిషియల్గా ఫ్రూట్స్ అనేవి పండిపోతున్నాయి. జనరల్గా ఇప్పుడు జరిగే ట్రెండ్ అదే కదా. సో ఆ గ్యాస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎసిట్లీన్, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్స్ అండ్ ఇథిలీన్. సో మీరు క్లవర్గా ఏం చేయాలంటే ఏ అండ్ డీలోనే ఆన్సర్ పెట్టాలి, ఎందుకంటే అవి రెండు కొంచెం సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిలోనే ఆన్సర్ ఉంది. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఇథిలీన్. కెమికల్ ఫార్ములా చూడండి, C2H4. ఎసిట్లీన్ కెమికల్ ఫార్ములా చూడండి, C2H2. ఎసిట్లీన్ అనేది మనం వెల్డింగ్లో, కట్టింగ్లో యూస్ చేస్తాం అనమాట ఆ గ్యాస్. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎక్కడ యూస్ చేస్తాము? ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్లో యూస్ చేస్తాము. అలానే మనం తీసుకునే సాఫ్ట్ డ్రింక్స్లో యూస్ చేస్తాము, రెఫ్రిజిరేటర్స్లో యూస్ చేస్తాము. చూసుకోండి. నెక్స్ట్ క్లోరోఫ్లోరోకార్బన్స్ కూడా మనం యూస్ చేస్తాము, రెఫ్రిజిరేటర్లో యూస్ చేస్తాము, స్ప్రేస్లో యూస్ చేస్తాము. క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్లే మనకి ఓజోన్ లేయర్ డిప్లీషన్ కూడా జరుగుతుంది. స్ట్రాటోస్ఫియర్లో ఏదైతే ఓజోన్ లేయర్ ఉందో ఆ లేయర్ డిప్లీషన్ అనేది దేని వల్ల అని అడుగుతారు ఎగ్జామ్లో. మీరు పెట్టాల్సిన ఆప్షన్ క్లోరోఫ్లోరోకార్బన్స్. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈస్ ది కరెన్సీ ఆఫ్ జపాన్? కరెన్సీస్ మీద క్వశ్చన్స్ పడుతున్నాయి, కొన్ని ఇలా సింపుల్గా వచ్చినప్పుడు మీరు మార్క్ అనేది ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. జపాన్ కరెన్సీ ఈస్ ఎన్, YEN. చూడండి, జపాన్ అనే కంట్రీ ఎంతో ఎండ్ అయింది నేమ్. మన కరెన్సీ కూడా YEN ప్రొనౌన్స్ చేయండి, ఎన్నే కదా. అలా సింపుల్గా జపాన్ కరెన్సీ ఎన్ అని గుర్తుపెట్టుకోండి, YEN. నెక్స్ట్ యువాన్ ఈజ్ ది కరెన్సీ ఆఫ్ చైనా. చైనా కరెన్సీ యువాన్ అనివ్వచ్చు ఆర్ రెన్మిన్బి అనివ్వచ్చు, ఎలా అయినా సరే రెన్మిన్బి. యువాన్ చైనా కరెన్సీ యువాన్ అనివ్వచ్చు ఆర్ కొన్ని ఎగ్జామ్స్లో రెన్మిన్బి అనిస్తారు, ఏదైనా రైట్. రింగిట్స్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ మలేషియా. మలేషియాలో రింగిట్స్ కరెన్సీ యూస్ చేస్తాము. వెరాస్ వన్ ఈజ్ ది కరెన్సీ ఆఫ్ బోత్ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా. నెక్స్ట్ వన్ చూద్దామా. వేర్ ఈస్ ది స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ లొకేటెడ్? మన బాడీలో చాలా బోన్స్ ఉన్నాయి, ఓకేనా. న్యూలీ బోర్న్ బేబీలో టోటల్గా 270 బోన్స్ ఉంటాయి. అప్పుడే పుట్టిన బేబీకి 270 బోన్స్ ఉంటాయి, తెలుసు కదా మీ అందరికీ. ఇప్పుడు ఆ బేబీ పెరిగే కొద్దీ బోన్స్ అనేవి ఫ్యూజ్ అయిపోయి 206గా మారిపోతాయి. అంటే ఇప్పుడు మనం బేబీస్ కాదు, న్యూలీ బోర్న్ బేబీస్ కాదు కాబట్టి మనందరికీ 206 బోన్స్ ఉంటాయి. ఈ 206 బోన్స్లో లాంగెస్ట్ బోన్ ఏంటి, అలానే స్మాలెస్ట్ బోన్ ఏంటి, లార్జెస్ట్ బోన్, స్మాలెస్ట్ బోన్. వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే స్మాలెస్ట్ బోన్ అడుగుతున్నారు. లార్జెస్ట్ బోన్ ఏంటంటే మనకి అది బాడీలో థైలో ఉంటుంది. ఆ బోన్ నేమ్ ఏంటి అంటే ఫీమర్. ఇది లార్జెస్ట్ బోన్, అలానే స్ట్రాంగెస్ట్ బోన్ కూడా. మన బాడీలో షార్టెస్ట్ బోన్ ఎక్కడ ఉంటుంది అంటే మిడిల్ ఇయర్లో ఉంటుంది. వాళ్ళ ఆప్షన్స్లో ఇయర్ అనివ్వచ్చు ఆర్ మిడిల్ ఇయర్ అనివ్వచ్చు. సో ఇయర్లో ఉంటుంది. ఆ బోన్ నేమ్ ఏంటి అంటే స్టేప్స్. ఈ స్టేప్స్ బోన్ అనేది ఇయర్లో ఉంటుంది. సో ఇది స్టేప్స్, మనకి ఎగ్జామ్లో స్టేప్స్ బోన్ అనవచ్చు ఆర్ స్టిర్రప్ బోన్ అని కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఎలా ఇచ్చినా సరే మీరు స్మాలెస్ట్ బోన్ అనేది మనకి ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయాలి, మిడిల్ ఇయర్లో ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ బోన్స్ మీద మీరు చూసుకోవాలి ఇవన్నీ. అవర్ ఆన్సర్ ఈస్ ఇయర్, స్మాలెస్ట్ బోన్ అడిగారు కాబట్టి. నెక్స్ట్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ? మౌర్య వంశ ఫౌండర్ ఎవరు అని అడుగుతున్నారు. సముద్రగుప్త, బింబిసార, చంద్రగుప్త మౌర్య, బిందుసార. అవర్ ఆన్సర్ ఈస్ చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్యనే మనకి మౌర్యన్ డైనాసిటీని స్టార్ట్ చేశారు. చంద్రగుప్త మౌర్య, ఓకేనా. చంద్రగుప్త మౌర్య సన్ నేమే మనం బిందుసార అని తీసుకోవాలి. బిందుసార ఈజ్ ద సన్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య అండ్ బిందుసార సన్నే మనకు బాగా తెలిసిన అశోక, ఓకేనా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, చంద్రగుప్త మౌర్య ఇస్ ది ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ. అతని సన్ నేమే బిందుసార, ఓకేనా. వాట్ అబౌట్ బింబిసార? హీ బిలాంగ్స్ టు హర్యాంక డైనాసిటీ, ఆల్సో ది ఫౌండర్ ఆఫ్ హర్యాంక. హర్యాంక డైనాసిటీ ఫౌండర్ ఎవరు? బింబిసార, నాట్ బిందుసార. ఇవి రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మౌర్యన్లో మనకి మిడిల్ ఆల్ఫాబెట్ యూ ఉంది కదా, అలానే బిందులో కూడా యూ ఉంది. మీరు అలా గుర్తుపెట్టుకోండి, బిందుసార బిలాంగ్స్ టు మౌర్యన్ డైనాసిటీ బట్ నాట్ హర్యాంక, ఓకేనా. సముద్రగుప్త అసలు ఇది వేరే టాపిక్. ఇతను మౌర్యన్ డైనాసిటీ కాదు, గుప్తా డైనాసిటీ. గుప్తా డైనాసిటీ మీద కూడా క్వశ్చన్స్ పడుతున్నాయి. గుప్తా డైనాసిటీ ఫౌండర్ ఎవరు? నాట్ సముద్రగుప్త, ఇట్స్ శ్రీగుప్త. గుప్తా డైనాసిటీ ఫౌండెడ్ బై శ్రీగుప్త. సో ఇందులో పాపులర్ కింగ్స్ మీద కూడా క్వశ్చన్స్ ఇస్తారు. చంద్రగుప్త 1, చంద్రగుప్త 2, సముద్రగుప్త, వీటి మీద క్వశ్చన్స్ ఇస్తారు. చంద్రగుప్త 1 నిక్ నేమ్ ఏంటి? రాజాది రాజా. నెక్స్ట్ చంద్రగుప్త 2 నిక్ నేమ్ ఏంటి? విక్రమాదిత్య. సముద్రగుప్త నిక్ నేమ్ ఏంటి? ఇండియన్ నెపోలియన్. ఈ టర్మ్స్ కన్ఫర్మ్ గా ఇస్తారు. హూ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఇండియన్ నెపోలియన్ అని ఇస్తారు. అవర్ ఆన్సర్ ఈస్ సముద్రగుప్త. నెక్స్ట్ వన్, గుప్తా డైనాసిటీలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, బీహార్లో ఉన్న నలందా యూనివర్సిటీని ఎవరు ఫౌండ్ చేశారు, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అని ఇస్తారు. ఆన్సర్ ఈస్ కుమారగుప్త. ఇది చాలా ఇంపార్టెంట్. కుమారగుప్తాలో కూడా మళ్ళీ 1, 2 ఉన్నారు. 1 అని గుర్తుపెట్టుకోండి. కుమారగుప్త 1 స్టార్టెడ్ నలందా యూనివర్సిటీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీహార్, ఓకేనా. నెక్స్ట్, గుప్తా డైనాసిటీ ఎవరితో అంతమైంది? స్కందగుప్త. సో గుప్తా డైనాసిటీ మీద ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్,
విచ్ ఇస్ ది లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ది హ్యూమన్ బాడీ. మన బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్ ఏంటి అని అడుగుతున్నారు. చాలా మంది లివర్ పెట్టేస్తారు, బట్ నాట్ లివర్, ఇట్స్ స్కిన్ ఈజ్ ది లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ది హ్యూమన్ బాడీ. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లార్జెస్ట్ ముందు ఇంటర్నల్ అని పడితేనే మీరు లివర్ని పెట్టాలి, ఎందుకంటే లివర్ ఇస్ అన్ ఇంటర్నల్ ఆర్గాన్ కదా. లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ది హ్యూమన్ బాడీ అనిస్తే స్కిన్ పెట్టాలి, లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్ అనిస్తే లివర్ని పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, విచ్ స్లోగన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్వామి దయానంద్ సరస్వతి. స్వామి దయానంద్ సరస్వతి ఇంపార్టెన్స్ ఏంటి? హీ ఫౌండెడ్ ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ ఫౌండర్ ఎవరు అంటే స్వామి దయానంద్ సరస్వతి. అదే బ్రహ్మ సమాజ్ ఫౌండర్ ఎవరు అని అడిగితే రాజా రామ్మోహన్ రాయ్. సో ఇప్పుడు స్వామి దయానంద్ సరస్వతికి సంబంధించిన స్లోగన్ ఏదో ఉంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. గరీబీ హటావో స్లోగన్ గివెన్ బై ఇందిరా గాంధీ. ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండియా ఈజ్ ఇందిరా గాంధీ. సో గరీబీ హటావో స్లోగన్ ఇందిరా గాంధీ ఇచ్చారు. గరీబీ హటావో మీన్స్ అబాలిష్ పోవర్టీ ఆర్ ఎరాడికేట్ పోవర్టీ. క్విట్ ఇండియా అండ్ డూ ఆర్ డై. డూ ఆర్ డై అనే స్లోగన్ ఉంది, ఇది ఇచ్చింది ఎవరు అంటే మహాత్మా గాంధీ. ఓకే, ఈ 2 స్లోగన్స్ ఎవరు ఇచ్చారు? క్విట్ ఇండియా అండ్ డూ ఆర్ డై మహాత్మా గాంధీ ఇచ్చారు. నెక్స్ట్, బ్యాక్ టు వేదాస్. దిస్ వాజ్ ది స్లోగన్ గివెన్ బై స్వామి దయానంద్ సరస్వతి. దట్ ఇస్ అవర్ ఆన్సర్. జై జవాన్ అండ్ జై కిసాన్ is the slogan given by Lal Bahadur Shastri. Lal Bahadur Shastri. He is considered as second prime minister of our India. So after Jawaharlal Nehru, ఎవరు యాక్ట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ గా? లాల్ బహదూర్ శాస్త్రి. అతని స్లోగన్ నేమే జై జవాన్ జై కిసాన్. ఓకేనా. నెక్స్ట్ వన్, హూజ్ ఆటోబయోగ్రఫీ ఈస్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది ఎవరి ఆటోబయోగ్రఫీ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, మిల్కా సింగ్ అండ్ ఖుష్వంత్ సింగ్. అవర్ ఆన్సర్ ఈస్ నెల్సన్ మండేలా, హూ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. అతని ఆటోబయోగ్రఫీ నేమే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. మిగతా వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ కూడా మీరు నేర్చుకుంటే మంచిది, ఎందుకంటే వీటి మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. మహాత్మా గాంధీ యొక్క ఆటోబయోగ్రఫీ నేమ్ ఏంటంటే ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఓకేనా. నెక్స్ట్, మిల్కా సింగ్ ఆటోబయోగ్రఫీ. మిల్కా సింగ్ ఐడియా ఉందా మీ అందరికీ? ఇండియన్ ఎథ్లీట్ అనమాట. సో ద రేస్ ఆఫ్ మై లైఫ్, ద రేస్ ఆఫ్ మై లైఫ్ అని గుర్తుపెట్టుకోండి. మిల్కా సింగ్ ఆటోబయోగ్రఫీ నేమ్ ద రేస్ ఆఫ్ మై లైఫ్. ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనిస్తే యూ హ్యావ్ టు ఆప్ట్ యువరాజ్ సింగ్. ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనిస్తే యూ హ్యావ్ టు ఆప్ట్ మిల్కా సింగ్. ఖుష్వంత్ సింగ్ ఆటోబయోగ్రఫీ కూడా ఇంపార్టెంట్. ట్రూత్, లవ్ అండ్ ఏ లిటిల్ మెలైస్. అండ్ ఏ లిటిల్ మెలైస్ ఈజ్ ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఖుష్వంత్ సింగ్. ఖుష్వంత్ సింగ్ ఎవరు? ఇండియన్ రైటర్, ఆల్సో జర్నలిస్ట్. ఓకేనా. ఖుష్వంత్ అనగానే మీరు ఖుషి మూవీ గుర్తుపెట్టుకోండి. ఖుషి మూవీ ఇస్ లవ్ స్టోరీ కదా, అలా సింపుల్ గా మీకు ఐడియా వస్తుంది. ట్రూత్, లవ్ అండ్ లిటిల్ మెలైస్ అనగానే ఖుష్వంత్ సింగ్ వెళ్ళిపోవాలి. ఖుష్వంత్ సింగ్ యొక్క ఫేమస్ బుక్స్ కూడా మీరు నేర్చుకోవాలి. ఇందిరా గాంధీ రిటర్న్స్, ద కంపెనీ ఆఫ్ ఉమెన్, అలానే ట్రైన్ టు పాకిస్తాన్. ఈ టైప్ ఆఫ్ బుక్స్ అనేది ఖుష్వంత్ సింగ్ రాశారు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ యూజ్ ఆఫ్ పొటాషియం నైట్రేట్. KNO3 ని యూజ్ చేయండి ఎక్కడ అని అడుగుతున్నారు. ఫర్టిలైజర్గా యూజ్ చేస్తామా, మెడిసిన్లో యూజ్ చేస్తామా, గన్ పౌడర్లో యూజ్ చేస్తామా, ఫుడ్ ప్రిజర్వేటివ్స్లో యూజ్ చేస్తామా? ఆన్సర్ ఈస్ మెడిసిన్స్లో అయితే యూజ్ చేయము, మిగతా అన్నిటిలో యూజ్ చేస్తాం. ఫుడ్ ప్రిజర్వేటివ్స్లో కూడా యూజ్ చేస్తాము. మీట్ స్టోరేజ్ పర్పస్ మనం KNO3ని యూజ్ చేయాలి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, మెడిసిన్స్లో అయితే కనుక KNO3ని యూజ్ చేయం. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ప్లాంట్ హార్మోన్. ఇందులో ప్లాంట్ హార్మోన్కి సంబంధించిన 3 ఉన్నాయి. ఒకటి హ్యూమన్కి సంబంధించింది ఉంది, దట్ ఈస్ థైరాక్సిన్. థైరాక్సిన్ ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్. అర్థమైందా? థైరాక్సిన్ ఈజ్ ఎ హార్మోన్ సెక్రీటెడ్ బై థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ మన హ్యూమన్ బాడీలో మెటాబాలిజం పర్పస్ యూజ్ చేస్తాము. థైరాక్సిన్ అనేది గుర్తుపెట్టుకోండి. మిగతా 3 అనేవి ప్లాంట్కి సంబంధించిన హార్మోన్స్ అనమాట. నెక్స్ట్ వన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ UN ఏజెన్సీస్ హ్యాస్ రిసీవ్డ్ ది నోబెల్ ప్రైజ్ మోర్ దాన్ వన్స్. చూసారా, ఎగ్జామ్లో ఇలాంటి ట్రికీ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. నోబెల్ ప్రైజ్ ఒకసారి కంటే కూడా మోర్ దాన్ 1, ఎక్కువ టైమ్స్ ఏ ఆర్గనైజేషన్ విన్ అయింది అని ఇస్తున్నారు. చూడండి, ILO మీన్స్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఎట్ జెనీవా ఇన్ స్విట్జర్లాండ్. ఓకేనా. WFP వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఎట్ రోమ్ ఇన్ ఇటలీ. UNESCO యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ప్యారిస్ ఇన్ ఫ్రాన్స్. వెరీ ఇంపార్టెంట్, ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఇస్తున్నారు. UNHCR యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ సేమ్ జెనీవా ఇన్ స్విట్జర్లాండ్. హెడ్ క్వార్టర్స్ నేర్చుకున్నాం కదా, మన క్వశ్చన్ అది కాదు. నోబెల్ ప్రైజ్ ఎక్కువ సార్లు ఏ ఆర్గనైజేషన్ విన్ అయింది అని అడుగుతున్నారు. సో ILO గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1969, ఓన్లీ 1 టైమే రిసీవ్ చేసుకుంది. నెక్స్ట్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఆల్సో గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ 2020, ఓన్లీ 1 టైం. UNESCO డిడ్ గెట్ ఎనీ నోబెల్ ప్రైజ్. ఇప్పుడు దాకా యునెస్కోకి ఏ నోబెల్ ప్రైజ్ రాలేదు, నోబెల్ పీస్ ప్రైజ్ అస్సలు రాలేదు. ఓకేనా. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్కి 2 టైమ్స్ వచ్చింది. 1 in 1954 అండ్ అనదర్ 1 in 1981. ఓకేనా. సో అవర్ ఆన్సర్ ఈస్ UNHCR యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్. మనకి ఎవ్రీ ఎగ్జామ్లో యునెస్కో మీద కానీ యూనిసెఫ్ మీద కానీ క్వశ్చన్స్ పడుతున్నాయి.
హెడ్ క్వార్టర్స్ మీద క్వశ్చన్ ఇస్తారు ఓకేనా, లేదంటే యాక్రోనిమ్ అంటే ఎబ్రివేషన్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ ఓకేనా, ఈ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ ఈ యూనిసెఫ్ కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎప్పుడు అంటే 1956, ఓన్లీ 1 టైం వచ్చింది ఓకేనా. సో ఇప్పుడు యూనిసెఫ్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇంపార్టెంట్, లొకేటెడ్ ఇన్ న్యూయార్క్ ఇన్ యూఎస్ఏ ఓకేనా. కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి అంటే UNHCR. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్స్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి చాలా రిపీటెడ్గా వస్తున్నాయి. ఈ క్వశ్చన్స్ మీరు నోట్ చేసుకోండి, కన్ఫర్మ్గా మీకు ఇందులో నుంచి ఎగ్జామ్లో మార్క్ పడిద్ది. మీకు ఇంకా ఏదైనా ఇలాంటి వీడియోస్ కావాలి, నాకు ఇలాగ ఈ కాన్సెప్ట్ మీద కావాలి మేడం అని మీరు కమెంట్ చేయండి. విల్ డెఫినెట్లీ మేక్ ఇట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.